విశ్వవిద్యాలయంలో ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ తగ్గట్టు ఏఐ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారా? ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ, గామా ఇలాంటి టూల్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ 30,000కు ఈ 5,000కు ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ కంపేరింగ్ చేసుకుంటే విశ్వాని పీజీడీలో తీసుకుంటే మేము ఒక ఫార్ములా యూజ్ చేస్తాం సార్. 40, 20, 40. ఇది నేను కూడా విన్నాను సార్. 40% అకాడమిక్ లెర్నింగ్ ఉంటుంది, 40% ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, 20% ఫీల్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ బెంగళూరు, పూణే అని ట్రెండ్ నడుస్తుంది. దేశానికే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విత్ రీజనబుల్ అమౌంట్తో ఒక సాధారణ వ్యక్తి కూడా మెట్రోపాలిటన్ నగరంలో స్వేచ్ఛగా బతికేటువంటి ఒక గొప్ప సిటీ హైదరాబాద్. విశ్వవిద్యాలయంలో ఉన్న ఫీజు ఎంత, మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. యావరేజ్ మేము ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ 6.5 lakhs యావరేజ్ ప్లేస్మెంట్. విశ్వవిద్యాలయంలో కట్టేటువంటి డబ్బుకి అంతే స్థాయిలో యావరేజ్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి ఏకైక బిజినెస్ స్కూల్ ఇన్ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సగర్వంగా ఈ మాట చెప్తున్నా యాజ్ అ డైరెక్టర్. మా విశ్వవిద్యాలయ కాలేజీ క్యాప్షన్ కూడా నర్చరింగ్ నాలెడ్జ్, డెలివరింగ్ వాల్యూస్. మళ్ళీ చెప్తున్నా, విశ్వవిద్యాలయ పీజీడీఎంలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఏ విద్యార్థి అయినా సరే నిరభ్యంతరంగా కాలేజీకి వచ్చి క్లాస్ రూమ్లో మాట్లాడి మా ఫ్యాకల్టీతో మాట్లాడి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. నేను నాగరం సాయిరామ్, అంబిషన్ కెరియర్ కౌన్సిలర్స్. గత 18 ఏళ్ల నుంచి కెరియర్ కౌన్సిలింగ్లో ఎంతోమంది స్టూడెంట్స్కి కెరియర్ కౌన్సిలింగ్ చేశాము. ఈరోజు మనము 2 తెలుగు రాష్ట్రాల్లోని గత 28 ఏళ్ల నుంచి లెగసీతో పనిచేస్తున్న విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యనారాయణ గారితో ఇష్టాగోష్ఠి నిర్వహించడానికి మనం ఈరోజు నిర్వహించబోతున్నాము. నమస్కారం సార్. నమస్తే సాయి సార్. సార్, ఇప్పుడు విశ్వవిద్యాలయంలో గత 28 ఏళ్ల నుంచి కోర్స్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఏఐ యుగంలో చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా జాబ్ పోతుంది. అలాంటి తరుణంలో ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అలాగే కాకుండా మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల రేపొద్దున ఏఐతోని ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్నటువంటి విద్యార్థులకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మేనేజ్మెంట్ రంగం వైపు ఎవరైతే రావాలి అని అనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఏఐ అనేటువంటిది మీ ఉద్యోగాలు తీసేయదు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రాథమిక అంశం. ఏఐ అనేటువంటిది మనము చేయాల్సిన పనిని 10 స్పీడ్గా నీకు సహాయపడుతుంది. అంటే నీ స్కిల్స్, నీ కాంపిటెన్సీసు, నీకున్నటువంటి నాలెడ్జి ఏఐని వాడుకొని నీ ఉద్యోగాన్ని మరింతగా నువ్వు పదును పెట్టుకోవాల్సినటువంటి ఒక ఆయుధం మాత్రమే ఏఐ అనేటువంటిది. కాబట్టి ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి. ఎవరికి పోతాయి అంటే ఎవరైతే ఏఐని వాడుకోలేరో. ఉదాహరణకి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి అతని యొక్క వ్యక్తిగత ఇష్టాలను అడిగి అర్థం చేసుకొని నోట్ చేసుకున్న తర్వాత ఈ డేటాను అంతా తీసుకెళ్ళి ఏఐ టూల్కి ఇస్తే అది నువ్వు చేయాల్సిన పనిని నీట్గా అనాలిసిస్ చేసి నీ ముందర పెడుతుంది. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నువ్వే. అంటే నీ నిర్ణయాలకి, నీ అనాలిసిస్కి, నీ డెసిషన్ మేకింగ్కి, నీ యొక్క ఎదుగుదలకి మాత్రమే ఏఐ ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే ఏఐ నిన్ను తినేస్తుంది. ఇది నేను చెప్పేటువంటి అంశం. సార్, దీనికి సంబంధించిన మరో క్వశ్చన్ సార్. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ తగ్గట్టు ఏఐ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారా? సార్, విశ్వవిద్యాలయ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం ఏదైతే మనం ఇస్తున్నటువంటి ఈ కోర్సులో ఖచ్చితంగా ఏఐ టూల్స్ అనేటువంటివి మనము నిత్యము కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి మనము బోధించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ వరకు ప్రజెంటేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, ఆ విద్యార్థికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒక డేటాని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి, ఈ డేటా అనాలిసిస్కి కావాల్సినటువంటి ఏదైతే ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ, గామా ఇలాంటి టూల్స్ అక్కడ ఆ యొక్క ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
చెప్పడం జరుగుతుంది, దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. తద్వారా మేము ఏఐని క్లాస్ రూమ్లో వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్లో మేము ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రెగ్యులర్ ప్రక్రియ సార్, ఇది కొత్త ప్రక్రియ కాదు. ఇది సాధారణంగా క్లాస్ రూమ్లో జరిగేటువంటి ఒక నార్మల్ ప్రక్రియ మాత్రమే. ఏఐ టూల్స్ వాడడం, ఏఐని ఉపయోగించుకోవడం. ఓకే సార్, ఇంకో ప్రశ్న. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో చూసుకుంటే ఎంబీఏ పీజీడీఎం అని చెప్పేసి మనకు 2 రకాల మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఎంబీఏ అనేది జనరల్గా యూనివర్సిటీస్ నుంచి అండ్ పీజీడీఎం అనేది బిజినెస్ స్కూల్స్ కానీ మీరు ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అండ్ రెండిట్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి సార్? ఒక స్టూడెంట్ ఎన్నుకోవాలన్నా కూడా ఏది చూస్ చేసుకుంటే బెటర్ అన్నది మీ ఒపీనియన్ సార్. సార్ ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే చదువుకునే కోర్సు అది పీజీడీఎం అయినా ఎంబీఏ అయినా చదివే దాన్ని బట్టి దాని స్థాయి మారుతుంది, చదివే కళాశాలను బట్టి ఆ కోర్సు యొక్క విలువ మారుతుంది. ఆఫ్ కోర్స్ సార్. ఉదాహరణకి ఒక అఫిలియేటెడ్ కాలేజీలో, ఒక యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలో, లేకపోతే ఇవాళ రేపు ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వస్తున్నటువంటి ఈ యొక్క ట్రెండ్లో ఎంబీఏ అక్కడికి వెళ్ళి చదివితే ఫోకస్ వాళ్ళపైన ఉండదు సార్. అందుకే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటేనే ఒక బిజినెస్ స్కూల్లో చదవాలి. సపోజ్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే ఐఐఎమ్స్ తీసుకుందాం. ఓకే, ఐఐఎమ్స్లో నువ్వు ఎంబీఏ చదివినా అంతే వాల్యూ ఉంటుంది, పీజీడీఎం చదివినా అంతే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన సంస్థ. కానీ మన చుట్టుపక్కల ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుంది అంటే ఎంబీఏ పీజీడీఎంకి వచ్చేసరికి పీజీడీఎం అనేటువంటివి ఓన్లీ బిజినెస్ స్కూల్సే ఆఫర్ చేస్తున్నాయి. అవును సార్. ఎంబీఏలో ఏమవుతుంది అంటే యూనివర్సిటీ అఫిలియేషన్ ఉన్న కారణం చేత వాళ్ళకి సిలబస్ వాళ్ళకే వాళ్ళు ఫ్రేమ్ చేసుకునేటువంటి ఒక అవకాశం వాళ్ళ చేతుల్లో ఉండదు. అలాగే థియరీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఎంబీఏలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటివి వాళ్ళకు తక్కువగా ఉంటాయి. అందుగురించే బిజినెస్ స్కూల్లో అవైలబిలిటీలో ఉన్నటువంటి ఏదైతే పీజీడీఎం ఉంటుందో ఈ పీజీడీఎంలో ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రాక్టికల్ లెర్నింగ్, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్, ఇండస్ట్రీకి ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టుగా కేస్ స్టడీస్ రూపంలో, లేకపోతే కన్నా ప్రాక్టికల్ లెర్నింగ్ రూపంలో, లేకపోతే కన్నా వాళ్ళకు ఒక ఇండస్ట్రియల్ విజిట్స్ రూపంలో ఒక విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, మార్కెట్ను స్టడీ చేయడం కావచ్చు, లేకపోతే మాల్స్లోకి వెళ్ళేసి వాళ్ళ యొక్క స్టడీ చేయడం కావచ్చు. ఇలాంటి ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ అనేటువంటిది పీజీడీఎంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీజీడీఎం అనేటువంటిది సరైన విద్య అని నేను భావిస్తున్నాను సార్. సార్, ఇప్పుడు మనము కంపేరింగ్గా చూసుకుంటే ఎంబీఏ ఎవ్రీ ఇయర్ మన ఓన్లీ తెలంగాణ నుంచి 25 నుంచి 30 వేల మంది పాసింగ్ అవుట్ అవుతున్నారు. అండ్ బిజినెస్ స్కూల్ చూసుకున్న హార్డ్లీ ఒక 5 నుంచి 6 వేల మంది స్టూడెంట్స్ బిజినెస్ స్కూల్ నుంచి ఈ 30,000కు ఈ 5,000కు ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ కంపేరింగ్ చేసుకుంటే ఎవరికి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? సార్ ఇక్కడ నేనేమంటానంటే సార్, ప్రాక్టికల్ లెర్నింగ్ విశ్వాన్ని పీజీడీలో తీసుకుంటే మేము ఒక ఫార్ములా మేము యూజ్ చేస్తాం సార్, 40-20-40. ఇది నేను కూడా విన్నాను సార్. ఈ 40-20-40 ఏంటి అంటే 40% అకాడమిక్ లెర్నింగ్ ఉంటుంది, 40% ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, 20% ఫీల్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లెర్నింగ్ మీరు ఎలా చేస్తారు అని మీరు అడిగితే మా దగ్గర అద్భుతమైనటువంటి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఒకటి రైజ్ అని, 2 సీడ్ అని. రైజ్లో ఏమవుతుందంటే రూరల్ ఇమ్మర్షన్, విలేజ్ మార్కెట్ని, విలేజ్లో ఉన్నటువంటి వాతావరణాన్ని స్టడీ చేసి గ్రౌండ్ రియాలిటీస్ని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం రైజ్లో చేస్తాం సార్. అలాగే సీడ్లో ఏం చేస్తామంటే స్టూడెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్, ఎంప్లాయ్మెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ వారంలో ఒక రోజు ఏదైనా ఒక కంపెనీకి కానీ, ఒక ఇండస్ట్రీకి కానీ, ఒక మాల్కి కానీ, ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ కానీ, ఒక కేస్ స్టడీస్ కానీ, ఇలా వాటి ద్వారా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ని మేము ఇక్కడ ఈ అప్లైడ్ లెర్నింగ్లో మేము తీసుకొస్తున్నాం. అందుకే మేము 40-20-40, 40% అకాడమిక్ లెర్నింగ్, 20% ఫీల్డ్ లెర్నింగ్, 40% ప్రాక్టికల్ లెర్నింగ్, ఈ ఫార్ములాతో విశ్వాన్ని బిజినెస్ స్కూల్ ముందుకెళ్తుంది. అంతేకాకుండా మా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్, ఇది చాలామందికి తెలియదు. AAA అండ్ ఆఫ్టర్నూన్ విత్ అల్యూమిని. ఓకే, అంటే మా దగ్గర ఎవరైతే పీజీడీఎంలో గ్రాడ్యుయేట్ అయిపోయి వేరే కంపెనీస్లో మేనేజర్ స్థాయిలో పనిచేసినటువంటి మా విద్యార్థులు మా కళాశాలకు వచ్చి వారంలో ఒక రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు.
అన్ ఆఫ్టర్నూన్ విత్ అన్ అల్యూమినీ ఓకే. అనేటువంటి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్. తద్వారా ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఎలాంటి అనుభవం ఉంది, ఇప్పుడు ఎంప్లాయ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి అనుభవాన్ని వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అనేటువంటి ఆ అనుభవం అనేటువంటిది ఒకరి మధ్యలో ఒకరికి షేర్ చేసుకోవడం వలన వాళ్ళు మరింతగా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారు చేసేటువంటి ఒక క్రమంలో విశ్వాన్ని ఎప్పుడు కూడా ముందుంటుంది సార్. ఓకే సార్. సార్ ఇంకోటి నాకు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఉన్న క్వశ్చన్ సార్ ఇది. ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ అనేది ఎక్కడ చేస్తే బాగుంటుంది? అది బెంగళూరా, హైదరాబాదా, లేదంటే పూణేనా, ముంబైయా, నోయిడానా? ఇప్పుడు మేజర్ ఆఫ్ ది చూసుకుంటే పాన్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ బెంగళూరు, పూణే అని జనరల్గా ట్రెండ్ నడుస్తుంది. అది కాకుండా హైదరాబాద్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? బెంగళూరుకి, పూణేకి కంపారిజన్లో హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఒక స్టూడెంట్ హైదరాబాద్కి ఎక్కడో బీహార్, రాంచీ, పట్నా నుంచి హైదరాబాద్కి వచ్చి చదివితే వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి మీరు చెప్పగలుగుతారా? అండ్ విశ్వాన్ని వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ కలిగిస్తుంది సార్? సార్ ఇక్కడ హైదరాబాద్ ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విత్ రీజనబుల్ అఫోర్డబుల్ అమౌంట్తో ఒక సాధారణ వ్యక్తి కూడా ఇంతలా మెట్రోపాలిటన్ నగరంలో స్వేచ్ఛగా బతికేటువంటి ఒక గొప్ప సిటీ హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ ఈ మధ్య కాలంలో చాలా ముందు వరుసలో వెళ్తుంది అంటే కారణం మన దగ్గర ఉన్నటువంటి ఫార్మా హబ్ కావచ్చు. దేశానికే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్, అలా అనుకుంటే ప్రపంచానికే హైదరాబాద్ ఒక దిక్సూచి లాంటిది. ఈవెన్ మన కరోనా టైంలో కూడా చూసాం, మన హైదరాబాద్ నుంచి ఎన్ని కరోనా వ్యాక్సిన్స్ మనము ఇక్కడ నుంచి మనం ప్రొడ్యూస్ చేయగలిగినాము. అంత గొప్ప సిటీ మన హైదరాబాద్. రెండవది మనకు ఐటీ. ఇవాళ మనం చూసుకుంటే నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. అలాగే జీనోమ్ వ్యాలీ ఫార్మాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి హైదరాబాద్ చాలా పేరెన్నికలింది. అలాగే మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇటువంటి ఏరియాలో వెళ్తే వచ్చిన ప్రతి ఫారినర్ కూడా ఇది సింగపూరా, మలేషియానా అన్నంత రేంజ్లో హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి ఈ ఒక తరుణంలో అటు ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే అఫోర్డబుల్ లివింగ్ కావచ్చు, ఇన్ని విషయాల్లో హైదరాబాద్ ఇవాళ మీరు చెప్పిన బాంబే, మీరు చెప్పిన పూణే, ఢిల్లీ, బెంగళూరు ఏ నగరాలకు కూడా తీసిపోని విధంగా హైదరాబాద్ ఇవాళ డెవలప్ అయింది. అందుకే హైదరాబాద్లో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇవాళ ది నెంబర్ 1గా వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. కమింగ్ టు విశ్వాని, సపోజ్ మీరు చెప్పినటువంటి ఒక బీహార్ విద్యార్థి, జార్ఖండో, రాంచీ, ఉత్తరాఖండ్, లేకపోతే మేఘాలయ, అస్సాం ఏ రాష్ట్రం తీసుకున్నా బాంబేలో లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ ఎంత ఉంది? బాంబేలో 1 year లివింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్లో 2.5 year లివింగ్ కాస్ట్. అది కరెక్ట్ సార్. ఆర్థికంగా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు హైదరాబాద్లో. విశ్వానిలో మేము ఇచ్చేటువంటి హాస్టల్ నెలకు 8,000 నుంచి 9,000 రూపాయలు మాత్రమే. అంటే హాస్టల్ ఫెసిలిటీస్లో తగ్గిస్తున్నాం. వాళ్ళకు స్పెషల్ స్కాలర్షిప్స్ ఇచ్చి అవుట్ స్టేషన్ స్టూడెంట్స్కి 2 లక్షల వరకు మేము పీజీడీఎంలో వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అటు స్కాలర్షిప్ అయినా, అటు హాస్టల్ అయినా, లేకపోతే వాళ్ళకి ఇండివిజువల్ కేర్ అనేటువంటిది ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి ఇండివిజువల్ కేర్ అనేటువంటిది కూడా మేము 1-to-1 మా యొక్క మెంటార్ సిస్టంలో మేము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విశ్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అనేటువంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా విశ్వాన్ని చూస్ చేసుకుంటారు సార్. సార్ ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మీరు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి సార్? అంటే హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, అది కొద్దిగా మీరు చెప్పగలుగుతారా సార్? సార్ విశ్వానిలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఫ్రీగా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్, మా హాస్టల్లో వాళ్ళకి ఉండడం కొంచెం బయట ఉండాలి అని అనుకున్నా కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఏ నోడల్ పాయింట్లో ఉన్నా కూడా, అంటే అటు చదువుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి, కోచింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే అమీర్పేట కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే ఇంకొక కేపీహెచ్పీ ఏరియా కావచ్చు, ఇలాంటి లేకపోతే గచ్చిబౌలి లాంటి ఏరియాలో ఉన్నా కూడా, సాఫ్ట్వేర్ కంపెనీల మధ్యలో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా మాకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మేము ఇస్తున్నాం.
ఓకే. సో తద్వారా వాళ్ళకి సిటీ లైఫ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, అలాగే వాళ్ళ యొక్క లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది విశ్వవిశ్వంలో ఇవ్వడం వల్లనే విశ్వానికి మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఆ రకంగా ఆప్ట్ చేసుకుంటున్నారు సార్. ఓకే సార్. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని విశ్వాని స్టూడెంట్స్ ఎలా తట్టుకోగలుగుతున్నారు? అంటే మీరు వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నారు? కార్పొరేట్ వరల్డ్కి ఎలా సిద్ధం చేస్తున్నారు వాళ్ళని? సార్ చాలా వండర్ఫుల్ క్వశ్చన్ సాయి గారు. ఎందుకు విశ్వాన్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్. ఎస్. 2, మిగిలిన బిజినెస్ స్కూల్స్తో పోలిస్తే విశ్వాని ప్రత్యేకత ఏంటి? సో ఫస్ట్ది ఎందుకు విశ్వాన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నా నేను ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను సార్. 28 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విశ్వాని 21st బ్యాచ్ పీజీడిఎంని మేము రన్ చేస్తున్నాం. అంటే గత 2 దశాబ్దాలుగా మేము ఈ యొక్క పీజీడిఎం విద్య అనేటువంటిది మేము బోధిస్తున్నాం. 3, మాకు ఏఐసిటిఈ అప్రూవ్డ్, ఎన్బిఏ అక్రిడేటెడ్. ఎన్బిఏ అనేటువంటిది ఎవరికి వస్తుందంటే సాయి గారు, ఎవరైతే క్వాలిటీ విద్యను అందిస్తారో, క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఇస్తారో, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దానికి మాత్రమే ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అనేటువంటిది ఒక గుర్తింపు వస్తుంది. సో అలా ఎన్బిఏ గుర్తింపు కలిగినటువంటి కళాశాల విశ్వాని, ఏఐయు ఆల్ ఇండియా యూనివర్సిటీస్ రికగ్నైజేషన్ అంటే పీజీడిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీఏ అనే సర్టిఫికెట్ ఉన్నటువంటి గుర్తింపు కావచ్చు, లేకపోతే టైమ్స్ బీ స్కూల్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వే సంస్థలు తెలంగాణలో నెంబర్ 1 బిజినెస్ స్కూల్ అనేటువంటి మాకు ర్యాంకింగ్ ఇచ్చినవి కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ కావచ్చు. ఇలా ర్యాంకింగ్స్, రికగ్నైజేషన్స్, అఫిలియేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టాబ్లిష్మెంట్, ఇవి ఒక ఇన్స్టిట్యూషన్కు బయట నుంచి చూసేటువంటివి. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటివి చేస్తారు అని అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వారధి టు ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఇన్ హ్యాండ్. వారధి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో మేము ఏం చేస్తాం సార్, 30 days హెటరోజీనియస్ గ్రూప్లో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతారు. హెటరోజీనియస్ గ్రూప్ అంటే ఏంటంటే ఒక విద్యార్థి కామర్స్ నుంచి వస్తాడు, మేనేజ్మెంట్ నుంచి వస్తాడు, సైన్స్ నుంచి వస్తాడు, టెక్నాలజీ నుంచి వస్తాడు, ఫార్మా నుంచి వస్తాడు, లేకపోతే రకరకాల ఫీల్డ్ నుంచి అందరూ కూడా ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లోకి వస్తారు. వాళ్ళందరికీ 30 రోజుల పాటు వారధి అనేటువంటి ఒక బ్రిడ్జ్ కోర్సును మేము కండక్ట్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి మేము అందించేటువంటి 3M కాన్సెప్ట్ కావచ్చు. 3M అంటే 3 మెంటార్షిప్. ఓకే. ఒక టీచర్ మెంటర్, ఒక ఇండస్ట్రీ మెంటర్, ఒక కెరియర్ మెంటర్. ఈ 3M కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే AAA కావచ్చు, అండ్ ఆఫ్టర్నూన్ విత్ అల్యూమినియం కావచ్చు, లేకపోతే మా రైజ్ రూరల్ ఇమర్షన్ ప్రోగ్రామ్ కావచ్చు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ స్టూడెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ సీడ్ కావచ్చు, లేకపోతే మేము ఇచ్చేటువంటి అప్రెంటిస్షిప్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, మేము ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ కావచ్చు. వీటన్నింటికి తోడు ప్రాక్టికల్ లెర్నింగ్. నేను ఇంతకుముందే చెప్పినట్టు 40-20-20 మోడల్. 40% అకాడమిక్ లెర్నింగ్, 40% ప్రాక్టికల్ లెర్నింగ్, 20% అప్లైడ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఇలా ఒక సంస్థలో జాయిన్ కావాలంటే ఎలాంటి రికగ్నేషన్ ఉండాలి, జాయిన్ అయిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేటువంటి ఈ 2 విషయాలని చూసుకుంటే విశ్వాని తెలంగాణలో నెంబర్ 1 బిజినెస్ స్కూల్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతాం సార్. ఎందుకంటే కావాల్సిన ర్యాంకింగ్స్ ఉన్నాయి, కావాల్సిన రికగ్నైజేషన్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్లో కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా మేము ముందు వరుసలో ఇస్తున్నాం. సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి స్టూడెంట్స్ వస్తారని. ఇప్పుడు డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక్క క్లాస్ రూమ్లో ఎలా మేనేజ్ చేయగలుగుతారు సార్? అంటే ఒక కామర్స్ స్టూడెంట్స్కి, సైన్స్ స్టూడెంట్స్కి కామర్స్ ఎకనామిక్స్ అనేది ఎలా టీచ్ చేయగలుగుతారు? వాళ్ళు ఎలా నేర్చుకోగలుగుతారు? అంటే అందరికీ కామన్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ మీరు పీజీడిఎం చూసుకున్నట్లయితే సాయి గారు, మీరు కూడా గత 2 దశాబ్దాలుగా ఎన్నో వేల మందికి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ని గైడ్ చేస్తున్నారు. మొదటి 2 సంవత్సరాలు అందరికీ కామనే కదా సాయి గారు? అవును సార్. 2 సంవత్సరాలు అందరికీ కామనే. అది ఏ రంగం వైపు నుంచి వచ్చినటువంటి విద్యార్థి అయినా కూడా 2 సెమిస్టర్స్. 3rd సెమిస్టర్లో వాళ్ళకి స్పెషలైజేషన్స్ అనేటువంటివి తీసుకుంటారు సాయి గారు. ఇక్కడ విశ్వానిలో 9 స్పెషలైజేషన్స్ వీఆర్ ఆఫరింగ్. ఒకటి కోర్ స్పెషలైజేషన్, రెండవది సెక్టోరల్ స్పెషలైజేషన్స్. కోర్ స్పెషలైజేషన్స్ ఏముంటాయి అంటే ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ అంటారు, అర్థమయ్యే భాషలో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ 4 స్పెషలైజేషన్స్ కోర్ స్పెషలైజేషన్స్. వీటితో పాటు 5 స్పెషలైజేషన్స్ సెక్టోరల్ ఇండస్ట్రీ రిలవెంట్ స్పెషలైజేషన్స్. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మా మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్. సో ఉదాహరణకి మీరు అడిగిన ఒక కామర్స్ విద్యార్థి
కోర్ స్పెషలైజేషన్లో ఫైనాన్స్ తీసుకుంటాడు, సెక్టోరల్ స్పెషలైజేషన్లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్ తీసుకోవచ్చు. సో ఆ రకంగా ఏ స్ట్రీమ్ విద్యార్థికి కావాల్సినటువంటి ఆ స్ట్రీమ్ నాలెడ్జ్ మేము ఆ స్పెషలైజేషన్ రూపంలో వాళ్ళకి ఆ ప్రత్యేకతలు తీసుకొని ఆ కేస్ స్టడీసు, ఆ ప్రాక్టికల్ లర్నింగు, ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో అప్రెంటిషిప్ ఇప్పించడం, ఇంటర్న్షిప్ ఇప్పించడం, అక్కడ ప్లేస్మెంట్స్ ఇప్పించి వాళ్ళ యొక్క విద్యా ఉపాధి అవకాశానికి మేము హెల్ప్ చేస్తున్నాం. సార్ ఈ స్పెషలైజేషన్ విషయంలో నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అని ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్లో మోస్ట్ కన్ఫ్యూజన్ స్టూడెంట్స్ ఎవరు అంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్. ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఎలా రాణించగలుగుతారు? విశ్వాని వాళ్ళకు ఎలా హెల్ప్ చేస్తుంది సార్? అంటే జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ చూసుకుంటే మోస్ట్ అన్సాటిస్ఫైడ్ స్టూడెంట్స్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు. నేను జనరల్గా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడతాను. ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ అడిగేది ఏంటంటే నాకు జాబ్ వస్తుందా రాదా, నాకు ఎలాంటి జాబ్ వస్తుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ నాకు టీచ్ చేస్తారు, వెదర్ ఇట్ మే బి రీసెర్చ్ సైడా మార్కెటింగ్ సైడా, ఎలాంటి జాబ్స్ అనేది ఎస్పెషల్లీగా అగ్రి బిజినెస్కి ఉండే ఫస్ట్ క్వశ్చన్స్ ఇవి. విశ్వానిలో వాళ్ళకు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సార్ కంపేరింగ్ విత్ అదర్ కాలేజెస్? సార్ వెరీ సింపుల్ సార్. మన దగ్గర జాయిన్ అయినటువంటి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి గైడెన్స్ అనేటువంటిది అవసరం సార్. ఎస్ సార్. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ చదువుతున్నాను, నాకు ఒక డూపాంట్ కంపెనీలో, ఒక బేయర్ కంపెనీలో, ఒక ప్రభాస్ సీడ్స్లో, ఒక కావేరీ సీడ్స్లో, లేకపోతే ఇట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి కంపెనీస్లో నాకు ఉద్యోగం కావాలి అని కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పు లేదు సార్. కానీ అగ్రి బిజినెస్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి కోర్ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో, సపోజ్ నేను ఒక అగ్రి బీఎస్సీ స్టూడెంట్ అనుకుంటే నేను మార్కెటింగ్ తీసుకున్నా, కోర్ స్పెషలైజేషన్, మెయిన్ స్పెషలైజేషన్ వచ్చేసి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. అంటే నేను పీజీడిఎం ఇన్ మార్కెటింగ్ విత్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ నా స్పెషలైజేషన్. ఓకే సార్. సపోజ్ నేను ఐటీసీ కంపెనీలో నాకు జాబ్ వస్తుంది, ఎందుకంటే ఐటీసీ కంపెనీలో విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ మాకు కంపెనీ వస్తుంది. అవును సార్. నీకు మార్కెటింగ్ రిలేటెడ్ అగ్రి రిలేటెడ్ ప్రొడక్ట్స్లో నీకు జాబ్ వస్తుంది, అంతేగాని నీకు ఫీల్డ్ నాకు అగ్రి కంపెనీనే కావాలంటే రాదు. అర్థం చేసుకోవాలి. అంటే నీకు అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నాం. సో అంటే డైరెక్ట్ నాకు అదే జాబ్ కావాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకు అంటే వస్తాయి, స్పెషలైజేషన్గా వెళ్ళేదానికి, బ్రాడర్గా వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సాయి గారు. మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చదివినప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు ఒక 6 నెలలు వర్క్ చేసి ఉంటారు. ఆ అనుభవంతో మీరు మంచి కంపెనీకి వెళ్తే మీకు మరిన్ని ఉద్యోగోపాధి అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాజిస్టిక్స్ తీసుకుందాం. లాజిస్టిక్స్లో కూడా అగ్రి బిజినెస్ వాళ్ళు కావాలి కదా. ఎస్ సార్. సప్లై చైన్లో కూడా అగ్రి బిజినెస్ వాళ్ళు కావాలి కదా. కావాలి సార్. సో అంటే ఎక్కడైతే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అది సర్వీసెస్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, ఆపరేషన్స్లో కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కావచ్చు, ఇలా ఇన్ని రంగాల్లో ఈ అగ్రి బిజినెస్ స్టూడెంట్స్ అనేటువంటిది మేము ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ అదే క్వశ్చన్ సార్ నాది. జనరల్గా ఈ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎలాంటి రోల్స్ జాబ్ వస్తాయని దానికి మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ జనరల్గా ఇప్పుడు చూసుకుంటే మీరు రైజ్, సీడ్, వారధి గురించి మాట్లాడారు. అది కొంచెం వివరంగా చెప్పగలుగుతారా సార్? విశ్వానిలో ఈ రైజ్, సీడ్, వారధి అనేది స్టూడెంట్కి ఎలా ఉపయోగపడుతుంది? సార్ ఇక్కడ 3 స్పెషల్ ప్రోగ్రామ్స్ సార్. ఫస్ట్ వారధి అంటే 30 days ఇండక్షన్ ప్రోగ్రామ్. ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఏమవుతుంది అంటే 30 రోజుల పాటు ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, అనలిటికల్, లాజికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, రీజనింగ్ కెపాసిటీ, టైం మేనేజ్మెంట్, ఈ బేసిక్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో ఆ స్కిల్స్ని వాళ్ళకి యాక్టివిటీస్ రూపంలో, గేమ్స్ రూపంలో, ప్రాక్టికల్ లెర్నింగ్ ఓరియంటేషన్లో, మేనేజ్మెంట్ స్టూడెంట్ ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఎలాంటి ఎటిక్వేట్స్ ఉండాలి, ఎలాంటి డ్రెస్సింగ్ ఎటిక్వేట్స్ ఉండాలి, ఎలాంటి టెలిఫోన్ ఎటిక్వేట్స్ ఉండాలి, ఎలాంటి ఈమెయిల్ ఎటిక్వేట్స్ ఉండాలి, ఎలాంటి డైనింగ్ ఎటిక్వేట్స్ ఉండాలి, ఎలాంటి కార్పొరేట్ ఎటిక్స్ ఉండాలి. ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అంటే చూడంగానే ఎస్
ఇతను MBA విద్యార్థి లేదా PGDM విద్యార్థి అని చెప్పగలిగేటువంటి ఒక ట్రైనింగ్ ఆ దిశలో మేము వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం, వాళ్ళని ఆ వేలో తీసుకెళ్తాం. అదే వారధి. సెకండ్, రైజ్లో రూరల్ ఇమ్మర్షన్. దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం, పొలాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సాధక బాధలు అడిగి తెలుసుకోవడం. అగ్రి బిజినెస్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ప్రోగ్రాంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, పంట పండించేటప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నాయి, పండించిన తర్వాత ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఓవరాల్గా వాళ్ళు ఎలాంటి ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్నారు అనేటువంటిది ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం రైజ్ ద్వారా చేస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి మండల్ మార్కెట్స్, అక్కడ ఉన్నటువంటి టైర్ 2, టైర్ 3 మండలాల్లోకి వెళ్ళి అక్కడ ఆ మండలాల్లో ఎలాంటి వ్యాపారం జరుగుతుంది, ఒక మేనేజ్మెంట్ విద్యార్థిగా నీ యొక్క అవగాహనతో, నీ యొక్క నాలెడ్జ్తో నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకవేళ కంపెనీ పెట్టాలనుకుంటే నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తావు అన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రైజ్ ఇస్తుంది. అలాగే సీడ్ ఏమవుతుంది అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ స్టూడెంట్ డెవలప్మెంట్. ఇక్కడ సపోజు మీరు ఒక చిన్న స్టార్టప్ పెట్టుకున్నారనుకోండి సాయి గారు, ఇప్పుడు మీరే ఉన్నారు, 18 సంవత్సరాలుగా మీరు ఈ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి ఒక విద్యార్థి, సార్ మీ ప్రయాణం ఎలా గడిచింది, మీరు ఈ ఆర్గనైజేషన్ ఎలా నడిపిస్తున్నారు, మీకు ఈ ఆర్గనైజేషన్ నడిపించేటప్పుడు మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, మీ యొక్క విజన్ ఏంటి, మీ యొక్క మిషన్ ఏంటి అని మీతో వాళ్ళు ఒక గంటన్నర సేపు మీతో మాట్లాడి మీ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అర్థం చేసుకొని ఆ దిశగా వాళ్ళు లర్నింగ్ చేసేటువంటి ఒక గొప్ప యాక్టివిటీ సీడ్. రైజ్ చెప్పాను, సీడ్ చెప్పాను, వారధి చెప్పాను. ఇంకొక 2 అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి AAA అండ్ ఆఫ్టర్నూన్ విత్ అల్యూమని, ఇంతకుముందే చెప్పినాను. మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మళ్ళీ మాకు వచ్చి, మా పిల్లలకు వచ్చి మాట్లాడడం. అలాగే 3M మెంటర్స్, అకాడమిక్ మెంటర్, ఇండస్ట్రీ మెంటర్, కెరియర్ మెంటర్. సో ఇలా 5 అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ విశ్వాని ప్రత్యేకత సాయి గారు. ఓకే సార్, ఈ మెంటర్షిప్ గురించి మీరు అంటున్నారు కదా, స్టూడెంట్ని ఎలా మెంటరింగ్షిప్ అనేది ఎలా ఉంటుంది సార్ విశ్వానిలో? సార్ మెంటరింగ్ అంటే మీకు ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్, మీకు అర్థమవుతుంది. సపోజ్ నేను ఒక BBA చదివినటువంటి ఒక విద్యార్థిని. నేను BBAలో స్పెషలైజేషను బిజినెస్ అనలిటిక్స్ తీసుకున్నా. విశ్వాన్లో PGDM బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్ తీసుకొని నా 2 సంవత్సరాల జర్నీ నేను కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ టీచర్ మెంటార్షిప్లో నీకు ఏ స్కిల్స్ అవసరం, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్ ఇండస్ట్రీలో పనికొస్తుంది, ఎలాంటి స్కిల్స్ నిన్ను ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అని టీచర్ తన యొక్క మెంటార్షిప్లో తనని ఫస్ట్ అర్థం చేసుకుంటాడు. తనకు కావాల్సినటువంటి ఫౌండేషన్ ఎలా ఉంది, ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతాడా, స్టేజ్ ఫియర్ ఉందా, లేకపోతే స్టేజ్ ఫియర్ లేదా, లేక అతనికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావాలా, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కావాలా అనేటువంటివి అర్థం చేసుకుని ఆ దిశలో ఫ్యాకల్టీ మెంటర్ గైడ్ చేస్తాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్పెషలైజేషన్ తీసుకోవడంలో కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు సార్. అవును, అలాంటి విషయంలో కూడా మెంటర్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది ఇండస్ట్రీ మెంటర్ ఏమవుతుంది అంటే, ఎవరైతే మా అల్యూమిని ఉంటారో, ఈ అల్యూమినిలో ఎవరైతే ఆల్రెడీ ఆ కంపెనీలో పనిచేస్తారో వాళ్ళకి మేము అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి వాళ్ళని ఆ ఓరియంటేషన్లో ఇండస్ట్రీ మెంటర్తో ఓరియంటేషన్ జరుగుతుంది. కెరియర్ మెంటర్ కొంతమంది పాపులర్ పర్సనాలిటీస్ గైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ ఇంటరాక్షన్స్లో ఏమవుతుంది అంటే, ఒక మనిషి ఎలా బతకాలి, తన కాళ్ళ మీద తను ఎలా ఉండాలి, ఈ సమాజంలో రాణించాలి అంటే తన వ్యక్తిగతంగా ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి, ఎలా తనను తను బాగుపరుచుకోవాలి అన్నటువంటి ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈ కెరియర్ మెంటర్లో జరుగుతుంది. సో ఆ రకంగా స్టూడెంట్కి ఇండస్ట్రీ మెంటర్, కాలేజ్ మెంటర్, కెరియర్ మెంటర్ అన్ని మెంటర్స్ అనేటువంటిది జరుగుతూ ఉంటాయి సాయి గారు. సార్ విశ్వానిలో ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి, ఒక బ్యాచిలర్ స్టూడెంట్స్కి ఒక ఒక డేని మీరు డివైడ్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ ప్రాక్టికల్ లెర్నింగ్ కానీ ఎలా డిఫరెన్షియేట్ అనేది చేస్తారు సార్ PG స్టూడెంట్ని? అంటే ఒక రోజు ఎలా గడుస్తుంది వాళ్ళకు? ఏ డే యాజ్ ఎ PGDM స్టూడెంట్ అని మీరు అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక PGDM స్టూడెంట్ ఏ డే కాదు సాయి గారు, నేనేమంటానంటే PGDM జర్నీ ఎలా ఉంటుందో విశ్వవిషయంలో మీకు చెప్తాను.
విశ్వానిలో జాయిన్ అయ్యేటువంటి పీజీడిఎం స్టూడెంట్ జర్నీ 4 సెమిస్టర్స్ ఏమవుతాయంటే, మొదట వారధితో మొదలై ఆఫర్ లెటర్తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏమవుతుందంటే, మొదటి సెమిస్టర్లో వాళ్ళకు కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకు కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్, వాళ్ళకు కావాల్సినటువంటి బిజినెస్ స్కిల్స్ పైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. 2వ సంవత్సరం వాళ్ళకి మేము ఏ స్పెషలైజేషన్ వైపు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి మేము అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది 2వ సెమిస్టర్ మనము చేసినటువంటి ఒక యాక్టివిటీ. అలాగే 3rd సెమిస్టర్ వచ్చేసరికి ఈ 2వ సంవత్సరంలో మినిమం 60 రోజుల పాటు వాళ్ళు మనకి ఈ యొక్క స్పెషలైజేషన్లో ఇంటర్న్షిప్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్ చేయడం వలన వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అనేటువంటివి వస్తాయి. 3వ సంవత్సరంలో వాళ్ళు అనుకున్నటువంటి స్పెషలైజేషన్ ఏదైతే ఉందో ఆ స్పెషలైజేషన్లో వాళ్ళు అక్కడ కావాల్సినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. 4th సెమిస్టర్కి వచ్చేసరికి వాళ్ళకి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఏదైతే టెస్ట్, యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, వర్బల్ కావచ్చు, ఇలా వాళ్ళని సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని మేము రెడీ చేసి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రెడీమేడ్ స్టూడెంట్ని మేము తయారు చేసి వాళ్ళని ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా విశ్వానిలో 4 సెమిస్టర్లు పీజీడిఎం స్టూడెంట్ జర్నీ అనేటువంటిది ఉంటుంది. సార్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ స్కూల్స్ ట్రై సెమిస్టర్ అండ్ సెమిస్టర్ సిస్టమ్ అంటారు. విశ్వాన్ని ఆఫర్ చేస్తుంది ట్రై సెమిస్టర్ సెమిస్టర్ సిస్టమ్ సార్? సెమిస్టర్ సిస్టమ్ సార్. మనం ఇక్కడ సెమిస్టర్ సిస్టమే ఆఫర్ చేస్తున్నాము. ఓకే. ఎందుకంటే ట్రై సెమిస్టర్లో ఏమవుతుంది అంటే మంచిదే, కానీ విద్యార్థుల మైండ్లో 3 నెలలు చూసేసరికి ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి మనము ఆ రకమైనటువంటి అంటే కావాల్సినటువంటి స్కిల్ సెట్ అనేటువంటిది మనము ఇవ్వలేకపోతాం అనేటువంటిదే ఇక్కడ ఒక మెయిన్ ఆలోచన. ఓకే. అంటే ఎగ్జామ్ అనేటువంటి ఈ హడావిడిలోనే వాళ్ళకి అయిపోతూ ఉంటుంది సాయి సార్. జనరల్గా మార్కెట్లో చూసుకుంటే సార్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జాయిన్ అయ్యేది ప్లేస్మెంట్స్ గురించి. అందులో 95 to 96% మంది ప్లేస్మెంట్స్ గురించే జాయిన్ అవుతారు. ఒక బిజినెస్ స్కూల్ ఎంచుకునేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ వచ్చే కాలేజ్లోనే జాయిన్ అవుతారు. మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది విశ్వానిలో? సార్, ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం సాయి గారు, తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. గడిచిన 5 సంవత్సరాలుగా విశ్వానిలో కంటిన్యూగా 95% ప్లేస్మెంట్స్ సక్సెస్ఫుల్గా మేము అందిస్తున్నాం. ఓకే. ఈ మాట ఏ విద్యార్థి అయినా, ఏ తల్లిదండ్రులైనా మా కళాశాలకు వచ్చి మా విద్యార్థులతో క్లాస్ రూమ్లో అడిగి మీకు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా లేదా అని మరి చెక్ చేసుకోవచ్చు. మేము బహిరంగంగానే ఈ మాట చెప్తున్నాం. ఓకే. అలాగే 100% ఇంటర్న్షిప్ చెప్పిస్తున్నాం. అందులో 70 to 80% పెయిడ్ ఇంటర్న్షిప్ చెప్పిస్తున్నాం. ఇది కూడా మా కళాశాలకు వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాతనే విశ్వాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 14 లక్షల హైయెస్ట్ ప్యాకేజ్ మేము ఇచ్చాం. యావరేజ్ వచ్చేసి 6.5 lakhs యావరేజ్ ప్యాకేజ్ మేము ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 70 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మోర్ దాన్ రీచింగ్ టు 5.5, 6.5 ఆ రేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు మా వెబ్సైట్ చూసినా, మా ప్లేస్మెంట్ బ్రోషర్ చూసినా మీకు ప్రముఖమైనటువంటి టాప్ కంపెనీస్ టెక్ మహీంద్రా కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, నో బ్రోకర్, బర్కేడియా, టెక్ మహీంద్రా, ఇలాంటి అన్ని ప్రముఖమైనటువంటి కంపెనీల్లో అగ్రికల్చర్కి వచ్చేసరికి కావేరీ సీడ్స్, లేకపోతే కన్నా హాస్పిటల్కి వచ్చేసరికి మెడికవర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, కిమ్స్, ఇలా ఫార్మాకి వచ్చేసరికి స్పర్శ్ ఫార్మా. సో మీరు ఇలా ఏ స్పెషలైజేషన్ అడిగినా ఆ స్పెషలైజేషన్ రిలేటెడ్ కంపెనీస్లో మేము సక్సెస్ఫుల్గా వాళ్ళని ప్లేస్ చేస్తున్నాం అనేటువంటిది మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ప్లేస్మెంట్స్లో మాకు కాల్ సెంటర్ జాబ్స్ లేదంటే కస్టమర్ కేర్ జాబ్స్ అలాంటివి ఇస్తారన్న అపోహ అని ఉంటుంది. బట్ విశ్వానిలో ఒక స్పెషలైజేషన్ తగ్గట్టు కోర్ జాబ్స్ అనేది ఏముంటుంది సార్? సార్, నేనేమంటానంటే సార్, చెబితే చాలామంది మనం ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటామని అనుకుంటారు సాయి గారు. నేను అందుకే ఎనీ బిజినెస్ స్కూల్లో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న దానికన్నా ముందు నేను 4-5 విషయాలు చెప్తాను. వెళ్ళి పర్సనల్గా చెక్ చేసుకోమని చెప్తాను. అందులో మొట్టమొదటిది అఫిలియేషన్, అక్రిడేషన్, ర్యాంకింగ్స్, రికగ్నైజేషన్స్, ప్లేస్మెంట్స్. ఇవి ఇప్పుడు మనం చెప్తున్నా నమ్మొద్దండి. కాలేజీకి రండి,
అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడండి, విశ్వవిశ్వాని గురించి తెలుసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటే విశ్వవిశ్వాని అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. మేము విశ్వవిశ్వాని అంటేనే వీఆర్ ఫేమస్ ఫర్ పీజీడిఎం, ఎంబీఏ, బీబీఏ సాయి గారు. సో మేమిచ్చినటువంటి ప్లేస్మెంట్స్, మళ్ళీ చెప్తున్నా, విశ్వవిశ్వాని పీజీడిఎంలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఏ విద్యార్థి అయినా సరే నిరభ్యంతరంగా కాలేజీకి వచ్చి క్లాస్ రూమ్లో మాట్లాడి, మా ఫ్యాకల్టీతో మాట్లాడి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. Yes. సో ఇంత ఓపెన్గా చెప్తున్నాము అంటే మేము కస్టమర్ కేర్ జాబులు, టెలికాలర్ జాబులు, ఇలాంటి జాబులు మేము పొరపాటు కూడా మా క్యాంపస్కి రానివ్వం సాయి గారు. మాకంటూ ఒక చరిత్ర ఉంది, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, ఏఐ ఉంది, అఫిలియేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. సో అలాంటి జాబులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి విశ్వవిశ్వానికి ఎప్పటికీ రాదు. అదే సార్, చాలామంది చూస్తాం ఇప్పుడు ఎంసీఏ చేసి ఒక కోర్స్ ఎందుకు సార్ పీజీలు చేసి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లలో కాల్ సెంటర్ జాబ్స్కి వెళ్తుంటారు. అలా చాలామంది పేరెంట్స్ కూడా ఇంత అమౌంట్ పెట్టి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే అలాంటి జాబ్స్ వస్తాయన్న డౌట్ అనేది ఉంటుంది. సో అందుకే ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది సార్. సో మనం విశ్వవిశ్వానిలో స్పెషలైజేషన్ తగ్గట్టు వాళ్ళకు కోర్ జాబ్ అనేటివి ఏముంటుంది, జాబ్ రోల్స్ అంటే కొద్దిగా దాని గురించి కొద్దిగా డీప్గా చెప్పగలుగుతారా సార్? సార్ ఇక్కడ రోల్స్లోకి వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ, మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, అనలిస్ట్, క్యాటలిస్ట్, ఇలాంటి స్పెసిఫిక్ రోల్స్ అనేటువంటివి ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటున్నాం. సో పీజీడిఎం వాళ్ళకు కూడా ఇటువంటి రోల్సే ఇస్తారు. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఈ ఎపిసోడ్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా, మీరు చేసేటువంటి డే టు డే జాబు ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాబ్ చేస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్ సాయి గారు. ఆ జాబు మీకు వ్యక్తిగతంగా వేరే కంపెనీకి వెళితే ఆ ఎక్స్పీరియన్స్ మీకు అవసరం పడుతుందా, లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ మీకు అవసరం పడట్లేదా అన్నటువంటిది ఎవరు చెప్పాలి? మీరు చెప్పినా నేను చెప్పినా అది సరిపోదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, బీయింగ్ యాజ్ ఎ స్టూడెంట్, ప్లీజ్ విజిట్ అవర్ క్యాంపస్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, ఇంటరాక్టింగ్, అండర్స్టాండింగ్, దెన్ యువర్ వైజ్ డెసిషన్. సార్ ఇప్పుడు మార్కెట్లో మేనేజ్మెంట్ కోర్స్ అనేది చాలా కాస్ట్ అని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 to 3 years వరకు రిటర్న్ రాదని, అలాంటి ఎన్నో డౌట్స్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉన్నాయి. విశ్వవిశ్వానిలో ఉన్న ఫీజు ఎంత, మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత, ఎప్పటి వరకు వస్తుంది సార్? సార్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్ సార్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ నీకు ఏం స్కిల్స్ వచ్చాయి, ఏం నాలెడ్జ్ వచ్చింది, ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎలాంటి పర్సన్గా నువ్వు ఈ 2 సంవత్సరాల్లో చేంజ్ అయ్యావు అన్నటువంటిది వన్ సైడ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ది అదర్ సైడ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే, నీకు ప్లేస్మెంట్స్లో నీ ప్యాకేజీ ఎంత అన్నదే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, విశ్వవిశ్వానిలో మా ఫీజులు ఏదైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. యావరేజ్ మేము ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ 6.5 lakhs యావరేజ్ ప్లేస్మెంట్. మా యావరేజ్ అడ్మిషన్ కాస్ట్ కూడా అంతే సాయి గారు. సో అడ్మిషన్ విశ్వవిశ్వానిలో కట్టేటువంటి డబ్బుకి అంతే స్థాయిలో యావరేజ్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి ఏకైక బిజినెస్ స్కూల్ ఇన్ తెలంగాణ విశ్వవిశ్వాని. సగర్వంగా ఈ మాట చెప్తున్నా యాజ్ అ డైరెక్టర్. సో ఏంటంటే 1 yearలో మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాక్ వస్తుంది అంటారు. ఎస్. ఓకే సార్, ఇప్పుడు విశ్వవిశ్వానిలో అడ్మిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ వాళ్ళకు స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి సార్? సార్, ఎనీ స్టూడెంట్ హూ ఈజ్ అ క్వాలిఫైడ్ ఇన్ క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ ఆర్ తెలంగాణ ఎంట్రన్స్ టెస్ట్, ఐసెట్ ఇవి రాస్తే చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా విశ్వవిశ్వాని వివి మ్యాట్ అంటాం సార్ మేము, విశ్వవిశ్వాని మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, మా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మేము అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కమింగ్ టు ది స్కాలర్షిప్స్ వచ్చేసరికి మ్యాక్సిమం స్కాలర్షిప్ 2 లక్షల రూపాయల వరకు మేము ఇస్తున్నాం. అయితే ఇందులో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి, పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి, లేకపోతే ఎకనామికల్లీ పూర్ స్టూడెంట్స్ ఉన్నట్టుకి, లేకపోతే ఉమెన్ స్టూడెంట్స్కి, లేకపోతే స్పెషల్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నటువంటి అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇట్లా ఏదైనా స్పెషల్గా చదివి మేము మళ్ళీ మేనేజ్మెంట్ రంగం వైపు రావాలి అనుకునేటువంటి విద్యార్థులు కూడా స్పెషల్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్ మేము వాళ్ళని ఇచ్చి ఎంకరేజ్ చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం సాయి గారు. అయితే
విశ్వవిశ్వానిలో మేనేజ్మెంట్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఓన్లీ 2 ways. ఎదర్ యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్ ఆర్ యూ హ్యావ్ టు విజిట్ అవర్ వెబ్సైట్ www.vishwavishwani.ac.in, అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వాళ్ళకు అడ్మిషన్ ప్రక్రియ. స్కాలర్షిప్స్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. విశ్వవిశ్వాని కాలేజ్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సికింద్రాబాద్ 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే సార్. మనకు హైదరాబాద్లో 44 నోడల్ పాయింట్స్ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విశ్వవిశ్వాని అందిస్తుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ కావాల్సిన స్కిల్స్, కావాల్సిన నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, 40-20-40 మోడల్, నేను చెప్పినటువంటి అన్ని విశ్వవిశ్వాని స్పెషాలిటీస్ ఇస్తుంది. అందుకే వీఆర్ తెలంగాణ #1 బిజినెస్ స్కూల్. వన్స్ అగైన్ యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ ప్రౌడ్లీ సే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటే విశ్వవిశ్వాని, విశ్వవిశ్వాని అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అటువంటి ర్యాంకింగ్స్, రికగ్నైజేషన్స్, అఫిలియేషన్స్ మాకు ఉన్నాయి కాబట్టి సగర్వంగా మేము తెలంగాణ #1 బిజినెస్ స్కూల్ అని చెప్తున్నాము సాయి గారు. సార్ లాస్ట్ క్వశ్చన్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ గర్ల్ చైల్డ్ని ఇప్పుడు ఎక్కడో సిటీస్ నుంచి, విలేజెస్ నుంచి హైదరాబాద్ పంపిస్తే విశ్వవిశ్వానిలో వాళ్ళకు సేఫ్టీ పరంగా ఎంతవరకు ఉంటుంది సార్? సార్ విశ్వవిశ్వాని మీరు చూసుకుంటే కల్చర్ ఇంపార్టెంట్. విశ్వవిశ్వాని నేనేమని చెప్తానంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అని తెలుసుకోవాలంటే అతని ఇంట్లో ఉన్న డస్ట్బిన్ చూస్తే అతని క్యారెక్టర్ చెప్పచ్చు సాయి గారు. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే ఒక కళాశాల కల్చర్ అనేటువంటిది క్యాంపస్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిసరాలను అబ్జర్వ్ చేస్తే ఆ కాలేజీ కల్చర్ ఏంటో తెలుస్తుంది. విశ్వవిశ్వాని ఎప్పుడూ కూడా వాల్యూస్, సిస్టమ్స్, మోరల్స్తో కూడుకున్నటువంటి విశ్వవిశ్వాని కాలేజ్. అందుకే మా విశ్వవిశ్వాని కాలేజీ క్యాప్షన్ కూడా నర్చరింగ్ నాలెడ్జ్, డెలివరింగ్ వాల్యూస్ అన్న సిద్ధాంతంతో 28 సంవత్సరాలుగా మేము ఈ మేనేజ్మెంట్ రంగంలో ఎంతోమంది వేల మంది విద్యార్థులకి మేనేజ్మెంట్ రంగంలో బోధన చేస్తూ ఇవాళ తెలంగాణలో ముందు వరుసలో ఉండి మేము ఈ కళాశాల అనేటువంటిది ముందుకు తీసుకెళ్తున్నాం. సార్ ఈ ఇష్టాగోష్ఠి ముగించే ముందు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. విశ్వవిశ్వానిలో మెయిన్ కోర్స్తో పాటు వాళ్ళకు అడిషనల్ సర్టిఫికేషన్స్ ఎన్ని సర్టిఫికేషన్స్ వరకు వస్తాయి సార్? ఎస్, వెరీ గుడ్, రైట్ క్వశ్చన్. ఇక్కడ విశ్వవిశ్వానిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సర్టిఫికేషన్స్ ఇస్తాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అఫీషియల్ ల్యాబ్ మాకుంది. NISM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ అఫీషియల్ సెంటర్ ఓన్లీ విశ్వవిశ్వాని కాలేజ్ తెలంగాణలో. అలాగే NPTEL సర్టిఫికేషన్స్, అలాగే లింక్డ్ఇన్ సర్టిఫికేషన్స్, అలాగే స్పెషలైజేషన్స్కు కావాల్సినటువంటి అన్ని సర్టిఫికేషన్స్కు కూడా మార్గదర్శనం చేసి వాళ్ళకి అడిషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఆ యొక్క టీచర్ మెంటార్ ఎవరైతే 10 మందికి ఒక మెంటార్ ఉంటారో ఆ మెంటార్ వాళ్ళకి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ వాళ్ళని సర్టిఫికేషన్స్ వైపు కూడా ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్ ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ అడిషనల్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, లేదు ఇవి సర్టిఫికేషన్స్ అన్నీ ఫీజులోనే ఇంక్లూడెడ్ ఉంటాయా సార్? సార్ అన్ని సర్టిఫికేషన్స్ ఫీజులోనే ఉంటాయి. కొన్ని సర్టిఫికేషన్స్ మాత్రం మీకు ఎగ్జాంపుల్ NISMలో మీరు సర్టిఫికేషన్ తీసుకోవాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఓకే. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సర్టిఫికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు. మేము ఇన్ఫోసిస్తో టై అయ్యాం కాబట్టి. ఓకే. సో అట్లా కొన్ని సర్టిఫికేషన్స్ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టం, వాళ్ళ యొక్క స్పెషలైజేషన్లో వాళ్ళకు మరింత ప్రావీణ్యత కావాలి అనుకుంటే కొంచెం డబ్బులు పెట్టవలసి ఉంటుంది సాయి గారు. ఓవరాల్ సర్టిఫికేషన్స్ అయితే కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫీ స్ట్రక్చర్లోనే ఉంటాయి. చాలా మంచి చెప్పారు సార్. చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది విశ్వవిశ్వాని గురించి. ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ స్టూడెంట్స్ తెలుసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ ఎలా కాంటాక్ట్ చేయాలి సార్? సార్ స్టూడెంట్స్ కాంటాక్ట్ చేసేదానికన్నా ముందు మరొక్కసారి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నాణ్యమైన విద్య, కార్పొరేట్ తరహా విద్య, విలువలతో నిజాయితీతో కూడిన విద్య కావాలి అంటే ఆ కాలేజీకి వ్యక్తిగతంగా లేక సంస్థకు ఒక మంచి ఇమేజ్ ఉండాలి. అలాగే దయచేసి మెరిసే అద్దాలు భవనాల్లో చూసి అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ తరహా వాతావరణాన్ని చూసి మోసపోకుండా అక్కడికి వచ్చి
అక్కడికి ఉన్నటువంటి ఫ్యాకల్టీతో విద్యార్థులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు అన్నీ కూడా ఎస్ ఈ కాలేజీలో చేరితే నాకు భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచన చేసుకున్న తర్వాత మాత్రమే ఏ కాలేజీలో జాయిన్ అవ్వండి. అదే ఫార్ములా మా విశ్వవిషయాన్ని కూడా మీరు అప్లై చేసి మా దగ్గర విలువైన విద్యని, నాణ్యమైన విద్యని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగు వన్